ప్రమాదానికి దారి తీసేస్తుంది. అందుకని ఎలా అయిపోయారు? ఆకాశం ఉంది, మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఒక గ్లాసు పెట్టారనుకోండి, గ్లాసులో ఆకాశం ఉందా లేదా? ఉంటుంది. ఓ కుండ తీసుకొచ్చి పెడితే కుండలో ఆకాశం ఉంటుంది, ఘటాకాశం. ఓ గదిలో ఆకాశం ఉంటుందా లేదా? మఠాకాశం. కుండ బద్దలైపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆకాశం. ఘటాకాశం మఠాకాశం అవుతుంది. మఠాకాశం తలుపులు కూడా తీసేశారనుకోండి, ఏమవుతుంది? అనంతాకాశం అయిపోతుంది. ఇప్పటి వరకు తాను గురువుగా నిలబడి శిష్యుడికి బోధ చేసినటువంటి నారద మహర్షి నేను గురువుగా నిలబడ్డానన్న విషయాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఆకాశము ఎలా ఆకాశం అయిపోతుందో అలా నారదుడైపోయాడు. అంటే మళ్ళీ తను జ్ఞానిగా ఆత్మస్వరూపిగా మారిపోయి నారద మహర్షి బయలుదేరి ఆకాశంలోకి ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత విన్న శిష్యుడు మాత్రం పరవశించిపోయాడు. వాల్మీకి ఎంత గొప్ప రామకథ చెప్పాడు రా మహానుభావుడు అనుకున్నారు. అదే ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న సమయం అయినప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనం చెయ్యాలి. అందుకని బయలుదేరి వెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? తమసా నదీ తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేద్దాం అనుకుంటుంటే వెనకాతల భారద్వాజుడి శిష్యుడు వచ్చాడు. ఆయన మహర్షి కాడు, ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు అంతే. ఎందుకంటే మనకు భరద్వాజుడు అన్న పేరుతో చాలా మంది కనపడుతూ ఉంటారు. ఈయన వాల్మీకి మహర్షి శిష్యుడు. రామాయణంలోనే అయోధ్యకాండలో భారద్వాజ మహర్షి వస్తారు. మళ్ళీ ఇతను వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహర్షి అన్నారు, నాయన నీ చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర కింద పెట్టి వస్త్రం ఇలా ఇవ్వయా, ఈ నీటిలో దిగి స్నానం చేస్తాను అన్నారు. గురువుని ఆశ్రయించి వెనకాతల వెళ్ళేటటువంటి శిష్యుడు గురువు వెనకాతల ఎలా వెళ్లాలో చూపించింది రామాయణం. గురువుకి సంబంధించినటువంటి వస్తువుల్ని శిష్యుడు పట్టుకోవాలి. పట్టుకుని పరమ వినయ విధేయతలతో గురువుని అనుగమించి వెళ్ళాలి. అలా ఎంతో వినయ విధేయతలతో అనుగమించి వెడుతున్నారు. వెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మహర్షి అన్నారు, అకర్ణమమిదం తీర్థం భరద్వాజ దిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. చూశావా భరద్వాజ, ఈ నీరు ఎలా ఉందో? అత్యంత నిర్మలంగా ఉందయా, ఎక్కడ బురద లేదు. సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఉంది ఈ నీరు అన్నారు. మంచివాడికి మంచే గోచరిస్తుంది. తను నిర్మలమైనటువంటి స్థితిలో రామకథని విని ఆనందాన్ని పొందుతూ వచ్చి మహర్షి ఆ నీటిలో దిగుతున్నారు. ఆ దిగేటప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రకృతిని అంతటినీ పరిశీలన చేశారు. ఒక్కసారి ఆ అరణ్యం వంక అంతా చూశారు. ఇక్కడే ఒక గమ్మత్తైనటువంటి సంఘటన జరిగింది. ఆయన అలా చూస్తూ ఉండగా 2 క్రౌంచ పక్షులు కనపడ్డాయి. క్రౌంచ పక్షులు అంటే వంకర టింకరగా నడుస్తాయి. అపారమైనటువంటి కామవ్యామోహంతో ఉన్నాయి, మిథున లక్షణంతో ఉన్నాయి. మగపక్షి ఆడపక్షి సంభోగం చేసుకుంటున్నాయి. ఆ సమయంలో చెట్టు మీద కూర్చుని ఉన్నాయి. మహర్షి ఆ చెట్టు వంక చూశారు, ఆ పక్షుల వంక చూశారు, అరణ్యం అంతా చూశారు. ఒక్కసారి బాహ్య స్మృతిని పొందారు. జగత్తుని పరిశీలన చేసి లోపల రామాయణం గురించే ఆలోచన చేస్తూ స్నానం చెయ్యడానికి వెళ్ళబోతున్నారు. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యతః. అదే సమయంలో అక్కడికి ఒక నిషాదుడు వచ్చాడు. అంటే ఒక కిరాతుడు, బోయవాడు. చూశాడు. మిథున లక్షణంతో ఉన్నటువంటి క్రౌంచ పక్షులను చూసి ఈ పక్షులని నా బాణంతో కొడతాను అని పాపనిశ్చయాన్ని పొందాడు. పొంది ఇప్పుడు నేను ఒక పక్షిని సంహరిస్తాననుకున్నాడు అని బాణం విడిచిపెట్టాడు. మగపక్షి యొక్క గుండెల్లో తగిలింది. తగలగానే దాని శరీరంలోంచి రక్తం ప్రవహిస్తోంది. ఆ మగపక్షి కింద పడిపోయింది. దాని తల వ్రేలాడేసేసింది. ఒంట్లోంచి రక్తధారలు పడిపోతున్నాయి. 2 రెక్కలు విప్పి కొట్టుకుంటోంది. భూమి మీద పొరలాడుతోంది. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాంగిరం వియుక్తా పతినాతేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై దదాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషే ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. వాల్మీకి మహర్షి ఈ సందర్భాన్ని చూశారు. లోపల మహాధర్మాత్ముడైనటువంటి మహర్షి కనుక ఆయనలోంచి కారుణ్యం పెళ్ళుబికి దుర్మార్గుడా, పాపనిశ్చయం కలిగిన వాడా, నిషాదుడా, క్రౌంచ పక్షులు 2 మిథునంతో ఉంటే, సంభోగంలో ఉంటే ధర్మం తప్పినటువంటి వాడివై మగపక్షిని బాణం పెట్టి కొట్టావు. చూడు ఆ పక్షి ఎలా నేల మీద గిరగిర తిరిగి ఏడుస్తోందో, రక్తం కారుతోంది.
ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతోంది అని బెంగ పెట్టుకుని ఆయన నోటి వెంట ప్రయత్నం లేకుండా అనుకోకుండా ఒక మాట పైకి వచ్చేసింది. ఇది రామాయణానికి ప్రాతిపదిక పడింది. లోపల ఏది ఆలోచిస్తున్నారు? రామాయణం గురించి ఆలోచిస్తున్నారు. తటస్థపడిన సంఘటన ఏది తటస్థపడింది? బోయవాడు మగక్రౌంచ పక్షిని కొట్టాడు. చూశారు, వెంటనే అన్నారు, మానుషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ అత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. ఓ దుర్మార్గుడైనటువంటి బోయవాడా, మిథున లక్షణంతో ఉన్నటువంటి 2 క్రౌంచములలో క్రౌంచ పక్షిని కొట్టి చంపినటువంటి వాడా, నీవు చేసినటువంటి మహాపాపము వలన నువ్వు చాలా కాలము బ్రతికుండకుండా ఉందువుగాక, అంటే తొందరలో మరణమును పొందెదవుగాక అని శపించారు. శాపానుగ్రహాన్ని ప్రదర్శించి నీటిలో స్నానానికని దిగారు. దిగి బయటికి వచ్చారు. ఇప్పుడు ఏమవ్వాలి? అంత సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాల్మీకి మహర్షి నోటి నుంచి వెలువడినటువంటి ఈ మాట, నా నోటి వెంట ఎటువంటి మాట వచ్చిందనుకోవాలి. అలా అనుకోవడం మానేసి అస్తమానం అదే వస్తోంది. మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ చిత్రం? నా నోట్లో అదే తిరుగుతోంది, నా మనస్సులో ఆ క్రౌంచ పక్షులే కనపడుతున్నాయి. ఇన్ని మాటలు నేను చెప్పడం వల్ల ఇది శ్లోక స్వరూపాన్ని పొందేస్తోంది. నా నోటి వెంట వచ్చినటువంటి ఈ వాక్యాలు ఎందుకు శ్లోక రూపాన్ని పొందుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ ఆశ్రమానికి వచ్చారు. వెనకాతల జలపూర్ణమైనటువంటి కలశాన్ని పట్టుకుని శిష్యుడు వస్తున్నాడు. చూశావా భరద్వాజ, నా నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాట శ్లోక రూపాన్ని పొందుతోంది, ఎందుచేతనో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వెనక వస్తున్నటువంటి శిష్యుడు కూడా దాన్ని ధారణ చేశాడు. చేసి ఆయన కూడా దాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి వచ్చారు, మిగిలిన వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఆయన యశస్సుని పెంచడం మొదలుపెట్టింది. వాల్మీకి మహర్షి నోటి వెంట ఇవాళ ఈ మాట వచ్చిందిట, మానిషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ అత్క్రౌంచ విధునాదేకం అవధీహి కామమోహితం అని అందరూ అంటున్నారు. ఏమిటిదని ఆశ్చర్యపోతున్నారు. అజగామతతో బ్రహ్మాలోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆశ్చర్యపరిదేవుడు పిలవకుండా మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు. ఎంత ఆశ్చర్యం అనుకున్నారు. అనుకుని బ్రహ్మగారికి ఎదురెళ్ళారు, నమస్కారం చేశారు, ప్రణిపాతం చేశారు, లోపలికి తీసుకొచ్చారు, ఉచితాసనం ఇచ్చారు. వాల్మీకి రజతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మిత. ఆశ్చర్యపోయి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి బ్రహ్మగారు కూర్చోమన్న తర్వాత తాను కూర్చున్నారు. పెద్దలైనటువంటి వారు మన ఇంటికి వచ్చారనుకోండి, వారిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన తరువాత మనం నిలబడాలి. నిలబడిన తర్వాత వారు అయ్యా కూర్చో అన్న తర్వాత మనం కూర్చోవాలి. అది వినయం. పెద్దలైనటువంటి వారి ముందు ఇలా నిలబడకూడదు. పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు మనం వంగాలి. ఎందుచేత అంటే వారి తేజస్సు చేత మన ప్రాణములు పైకి లేస్తాయి. అందుకని వంగాలి, వంగి నమస్కారం చెయ్యాలి. వంగి నమస్కారములు చేస్తే ప్రాణములు మళ్ళీ స్వస్థానముల యందు నిలబడతాయి. అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. బ్రహ్మగారు అన్నారు, నువ్వు కూడా ఆసీనుడువు కా అన్నారు. కూర్చున్నారు వాల్మీకి మహర్షి. ఆయన అన్నారు, నువ్వు ఇందాక స్నానానికి దిగుతున్నప్పుడు ఆ శ్లోకం చెప్పానని ఏమిటి శ్లోకం ఏమిటి శ్లోకం అని ఆశ్చర్యపోతున్నావు కదా. మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ. బ్రహ్మన్, నా అంశలో పుట్టినవాడా, నా అనుగ్రహం చేత సరస్వతి నీ నాలుక యందు భాషించింది. అందుకనే నీ నోటి వెంట ఇవ్వాల ఈ శ్లోకం వచ్చింది. ఇదే రామాయణ కథ. వెనక్కి తిరిగి చూడు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? వెనక్కి వెళ్ళండి ఒకసారి. వెనక్కి వెళ్ళి చూడండి. ఆది కావ్యం ప్రారంభమైపోయింది. అందులోంచి ఎలా ప్రారంభమైపోతుంది అంటే, తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైనిలయో నిషాదస్తస్య పశ్యత. నిషాదుడు అంటే బోయవాడు అని ఒక అర్థం. నిషాదుడు అంటే సమస్త లోకములు తనయందున్నటువంటి శ్రీమన్నారాయణుడు అని ఒక అర్థం. పాపనిశ్చయుడై క్రౌంచ పక్షిల యుక్తాయుక్త విచక్షణమాని